హలో యస్ నమస్కారం. వెల్కమ్ టు లా డెస్క్ ఛానల్. జనరల్ గా కోర్టులో కేసు గెలవడము, ఓడిపోవడము ఈ రెండు సర్వసాధారణం. కాకపోతే కొన్నిసార్లు ప్రతిదీ కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ వల్లనో, లాయర్ల వల్లనో, అలానే కోర్టులో కేసు అనేది ఓడిపోవడం అనేది జరగదు. కోర్టుకు రాకముందే మనం చేసేటువంటి తప్పుల వల్లనే 60% ఆఫ్ ది కేసెస్ కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఏంటి, సాధారణంగా చేసేటువంటి తప్పులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, సమస్యను చిన్నదిగా చూడడం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చిన్నదిగా చూస్తారు. ఏంటంటే అది పెద్ద సమస్య కాదులే, దాన్ని నిదానంగా పరిష్కరించుకోవచ్చులే అని లైట్ తీసుకుంటారు. అది లీగల్ నోటీస్ రాని, ఏదైనా వాళ్ళ మీద కంప్లైంట్ వేశారని తెలియని, కోర్టు నుంచి సమన్స్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని లైట్ గా తీసుకుంటారు. అలాంటప్పుడు అది చిన్న సమస్యనే పెద్ద సమస్యగా వాళ్లే మలుచుకుంటారు. దాన్ని ఒక సమస్యను లైట్ గా తీసుకోవడం అనేది మొదటి తప్పు. నెంబర్ 2, నోటి మాటలే నమ్మడం. అతను మనవాడే కదా, మోసం చేయళ్లే అని ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఎటువంటి ప్రూఫ్లు లేకుండా, ఎటువంటి ఒప్పందాలు లేకుండా, రిటర్న్ గా ఏదీ లేకుండా నమ్మి డబ్బు ఇవ్వడం కానీ లేదా ఇతర లావాదేవీలు చేయడం కానీ చేయడం అనమాట. తర్వాత అవసరం వచ్చి సమస్య వచ్చినప్పుడు దాని ప్రూఫ్లే ఉండవు. సో ఇది రెండో తప్పు. నెంబర్ 3, కోపంలో మెసేజ్లు పంపించడం. గొడవ వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించుకునే క్రమంలో వాళ్ళు ఆవేశంలో వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా లేదా కాల్స్ చేసి నోటికొచ్చినట్టు సీరియస్ అయిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడడం. అవే తర్వాత ఎదుటి వాళ్ళకి ఎవిడెన్స్ గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి తప్పు చేయడం అనేది మూడో తప్పు. నెంబర్ 4, డాక్యుమెంట్స్ ని భద్రపరచుకోకపోవడం. ఏవైనా సరే రిసీట్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, డాక్యుమెంట్స్ ఏవైనా సరే అఫీషియల్ డాక్యుమెంట్ గా ఉండే ప్రతి దాన్ని కూడా జాగ్రత్త చేసుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, సమస్య వచ్చినప్పుడే వాటిని ఎతకడం మొదలు పెడతారు. ఆ డాక్యుమెంట్ ఎక్కడ బారేశానని చెప్పి ఎత్తుక్కుంటారు. సో ఇలాంటిది నాలుగో తప్పుగా పరిగణిస్తారు. నెంబర్ 5, అందరి సలహాలను వినడం. లీగల్ ప్రాబ్లం వస్తే చాలు బంధువులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, స్నేహితులు అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే. ఆ టైంలో అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. కానీ ప్రతి కేసు ఫ్యాక్ట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని ట్యాకిల్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ వాళ్ళు లీగల్ ప్రొఫెషనల్ ని సంప్రదించకపోవడం చేసే ఐదో తప్పు. నెంబర్ 6, నిజాలు దాచిపెట్టడం. కొంతమంది ఏం చేస్తారంటే లాయర్ని సంప్రదించినా సరే నిజాలని హైడ్ చేస్తారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి వాటిని లాయర్కి చెప్తారు, వాళ్ళకి ప్రతికూలమైన వాటిని చెప్పకుండా దాచేస్తారు. ఇలా చేయడం వల్ల లీగల్ స్ట్రాటజీ చేయడంలో చాలా కష్టమైపోతుంది. సో ఇది ఆరో తప్పు. నెంబర్ 7, భయంతో ఏమీ చేయకుండా ఉండడం. ఈ తప్పు అన్ని తప్పుల కన్నా ప్రమాదకరమైన తప్పు. కొంతమంది భయంతో లీగల్ నోటీస్ వచ్చినా సరే, కోర్టు సమన్స్ వచ్చినా సరే, ఏదేమైనా సరే వాళ్ళు రెస్పాండ్ కారు, సమస్యని ఇగ్నోర్ చేస్తారు. సమస్యను ఇగ్నోర్ చేయడం వల్ల సమస్య మాయమైపోదు కదా, ఇంకా జటిలమవుతుంది. ఆలస్యమయ్యే కొద్దీ సమస్య జటిలమైపోతుంది. కాబట్టి ఇది అన్ని తప్పుల కన్నా పెద్ద తప్పు. లీగల్ మ్యాటర్స్ లో భయం కన్నా అవగాహన ముఖ్యం, ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. సమస్య ముదిరిపోయిన తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.